వాట్ ఈస్ రోబోటిక్ సర్జరీ? రోబోట్ చేస్తుందా సర్జరీ లేకపోతే డాక్టర్ చేస్తారా? రోబోటిక్ సర్జరీ అంటే బేసికలీ చాలా వరకు అందరూ భయపడతా ఉంటారు, చేయించుకోవచ్చా లేదా. ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు పాత రోజుల్లో. పెద్ద కోత పడేది సర్జరీ చేసేవాళ్ళు. సో లాప్రోస్కోపీ కన్నా కూడా రోబోటిక్లో ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ ఆఫర్ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు రోబోటిక్ హ్యాండ్స్ హ్యూమన్ హ్యాండ్స్ని రెప్లికేట్ చేస్తున్నాయి కదా. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్స్ అండి, స్ట్రైట్గా ఈ సిజర్ ఇలా వెళ్ళి ఇలా కట్ చేస్తుంది. ఎవరైనా పేషెంట్ని మీరు చూసారా? లైక్ ఫాస్ట్ రికవరీ. ఫాస్టెస్ట్ రికవరీ మేము సర్జరీ అయిన రోజే పంపించేస్తాం. సో నెక్స్ట్ డే వాళ్ళు ఆఫీస్ కూడా వెళ్తారు. అండ్ వాట్ అబౌట్ ద కాస్ట్? రోబోటిక్ కాస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫియర్. No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Manasa Badweli, Senior Consultant Gynecologist, Laparoscopic and Robotic Surgeon from Rainbow Hospitals. Let's welcome her. Thank you for joining us today. థ్యాంక్ యూ. మీరు యాజ్ అ రోబోటిక్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, వాట్ ఈస్ ద డిఫైనింగ్ మూమెంట్ మిమ్మల్ని ఇట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ? సో డ్యూరింగ్ మై ట్రైనింగ్ డేస్ అప్పట్లో ఓపెన్ సర్జరీస్ ఎక్కువగా ఉండేవి, ఎస్పెషలీ మెడికల్ కాలేజ్ లెవెల్లో. సో ఐ సా హౌ విమెన్ వర్ సఫరింగ్ విత్ స్టిచెస్ హీలింగ్. లోపల జరిగిన సర్జరీ ఏం పెద్దగా ట్రబుల్సమ్ ఉండేది కాదు, అది నీట్గా హీల్ అయిపోయేది. కానీ బయట ఉన్న కుట్లు అవి మానడం, స్పెషలీ న్యూట్రిషన్ సరిగ్గా లేని వాళ్ళకి, ఒబీస్గా ఉన్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మానడం చాలా కష్టం ఉంటుంది అనమాట. కుట్లు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ చాలా సఫర్ అయ్యేవాళ్ళు. రిపీటెడ్గా రెండోసారి కుట్లు పడడం, మూడోసారి కుట్లు పడడం ఇలా కూడా ఉండేది. సో స్పెషలీ ఇన్ హాట్ ట్రాపికల్ వెదర్, మన వెదర్ లాంటి స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం, కుట్ల దగ్గర చీము రావడము, మెయిన్ సర్జరీ కన్నా ఈ కుట్ల వల్ల, పైన ఉన్న కుట్ల వల్ల ట్రబుల్స్ చాలా ఫేస్ అయ్యేవాళ్ళు. సో అప్పటికి ఇంకా కొంత లాప్రోస్కోపీస్ అవన్నీ స్టార్ట్ అయినాయి. ఒక 2 decades అయ్యింది ఇండియాలో కూడా లాప్రోస్కోపీస్ అవన్నీ స్టార్ట్ అయ్యి, రోబోటిక్స్ అన్ని. దెన్ ఐ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ కంప్లీట్లీ అవాయిడబుల్ ప్రాబ్లమ్. ఈ కుట్లు మానే ఇష్యూస్, చీమ్ రావడం అనే ఇష్యూస్ కంప్లీట్లీ అవాయిడ్ చేయొచ్చు. సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఈజ్ సచ్ అ బూన్ ఫర్ దిస్ అని అర్థమైంది అప్పుడు. సో దెన్ నా ఎండి అయిన వెంటనే ఐ టుక్ లాప్రోస్కోపీ ట్రైనింగ్. Immediately I went straight from college to laparoscopy training. Okay. Then when I started seeing training లో సర్జరీస్ ఎలా ఉంటున్నాయని, ఇవాళ సర్జరీ అయితే రేపు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకా కుట్లు ఏమి ఉండేది కాదు. సో దట్ ఈస్ సో మచ్ బెటర్. పేషెంట్కి ఎంత ఈజీ, అది లోపల ప్రాబ్లం పోయింది, ఈ కొత్త ప్రాబ్లమ్స్ లేవు. సో ఇట్ ఈస్ మచ్ బెటర్. సో అందుకే మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ ఎవ్రీ డాక్టర్ షుడ్ బి ట్రైన్డ్ ఫర్ అండ్ ఎవ్రీ పేషెంట్ షుడ్ కన్సిడర్ ఇట్. So who's your mentor during your college days and all? సో నేను ట్రైనింగ్ చేసినప్పుడు ఇనిషియల్గా లాప్రోస్కోపిక్ సర్జరీ ట్రైనింగ్ చేశాను. అప్పట్లో రోబోటిక్ అంత అసలు లేదు అప్పుడు ఇంకా. సో అప్పుడు డాక్టర్ రమేష్ గారని, హీ వాజ్ ద ఫస్ట్ బేరియాట్రిక్ సర్జన్ ఇన్ సౌత్ ఇండియా. ఆయన యాక్చువల్లీ గైనకాలజిస్ట్ కాదు, గైనిక్ సర్జన్ కాదు, హీ వాజ్ అ జనరల్ సర్జన్ who trained himself and started all this. సో ఆయన దగ్గర నేను ఓన్లీ మినిమలీ ఇన్వేజివ్ ఎలా చెయ్యాలి అనేది ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. 3 months ఆయన దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. వెరీ బిజీ హాస్పిటల్, ఆయనది నర్సింగ్ హోమ్ ఉండేది, ఏవీ హాస్పిటల్ అని, పాత ఎప్పటి నుంచో. సో అక్కడ ఐ లెర్న్డ్. అండ్ హీఈస్ అ వండర్ఫుల్ సర్జన్. ఇంకా ఆయన ఆపరేట్ చేస్తుంటే ఇంకా జస్ట్ వాచింగ్ ఇట్ ఈస్ లైక్ అదొక కిక్ అట్లా. సో all the more pushed me into this. Okay. So you're working with Rainbow Hospitals kada, and Rainbow ante general ga children's hospital into the pediatric. How is it again connected with your profession? సో రెయిన్బో ఇస్ అ చిల్డ్రన్స్ హాస్పిటల్, బట్ రెయిన్బోలో బర్త్ రైట్ అని స్టార్ట్ అయింది. ఇట్స్ బిన్ మోర్ దెన్ 20 years దట్ రెయిన్బో చిల్డ్రన్స్ హ్యాస్ గాట్ అసోసియేటెడ్ విత్ బర్త్ రైట్ ఆల్సో. సో ఆబ్వియస్లీ ఇప్పుడు చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే నియోనేటల్ కేర్ అవన్నీ, దట్ ఈస్ వాట్ రెయిన్బో ఈజ్ ఫేమస్ ఫర్. అంటే చిన్న బేబీస్కి, ఐసీయూ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి, వెంటిలేటర్ రిక్వైర్మెంట్, ఎనీ బేబీస్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చూసుకోవడం. బర్త్ రైట్ స్టార్ట్ అయినప్పుడు ఏంటి, ఎక్కడో తల్లి డెలివరీ అయ్యి బిడ్డని రెయిన్బో వరకు పంపించడం కష్టం అని, ఇక్కడే డెలివరీ అయితే ఈజీ కదా. ట్రూ. అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎవరికన్నా ఉంది, సరే ఈ పలానా వ్యక్తికి డెలివరీ అయితే ఈ ప్రాబ్లం ఉండొచ్చు ఈ బేబీకి అంటే, ఆవిడని అక్కడ డెలివరీ చేయడం బదులు ఇక్కడ వచ్చి రెయిన్బోలో డెలివరీ చేయొచ్చు కదా. ఆ ఐడియాతో బర్త్ రైట్ స్టార్ట్ అయింది. ఓకే. సో హై రిస్క్ మదర్స్ని, బేబీస్కి ఐసీయూ రిక్వైర్మెంట్ అని ముందే యాంటిసిపేట్ చేసిన మదర్స్ని తీసుకొచ్చి ఇక్కడే డెలివరీ చేయడం అనేది, అక్కడ బర్త్ రైట్ స్టార్ట్ అయింది. ఆబ్వియస్లీ ఇట్ ఇస్ సో మచ్ బెటర్ కదా. అండ్ విమెన్ అండ్ చిల్డ్రన్, it is combined, go as a unit. So it has all the added advantages.
ఇప్పుడు మదర్ పిల్లల్ని తీసుకొచ్చింది వేరే దేనికో చూపించుకోవాలని, తనకి ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు, పీరియడ్ ప్రాబ్లమ్, ఇంకేదైనా ప్రాబ్లమ్ పక్కనే చూపించుకుంటుంది. సో ఇట్స్ అ హోలిస్టిక్ విమెన్ అండ్ చిల్డ్రన్ సెంటర్. ఓకే. సో సో మేము ఇంకా బీయింగ్ అ పార్ట్ ఆఫ్ బర్త్ రైట్, ఇంకా విమెన్కి కావాల్సినవన్నీ A to Z, స్టార్టింగ్ ఫ్రమ్ అడాలసెంట్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ, ఇంకా డెలివరీస్, ఈ ట్యూమర్స్, లాప్రోస్కోపీస్, రోబోటిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. సో ఇట్ బికేమ్ లైక్ వన్ స్టాప్ సెంటర్. నైస్. సో రోబోటిక్ సర్జన్ అన్నప్పుడు చాలా వరకు అందరూ భయపడతా ఉంటారు. దే ఆర్ లిటరలీ హెసిటేట్ అవుతా ఉంటారు, చేయించుకోవచ్చా లేదా, రోబోటిక్ సర్జరీ అంటే ఎట్లా ఉంటుంది. దో ఇట్ ఈస్ లైక్ కొంతమందిలో అవేర్నెస్ ఉంది, బట్ స్టిల్ ఐ ఫీల్ ఇంకా కూడా జనాల్లో అవేర్నెస్ రావాలని మీరేం చెప్తారు? ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు పాత రోజుల్లో, పెద్ద కోత పడేది, సర్జరీ చేసేవాళ్ళు. తర్వాత లాప్రోస్కోపీ వచ్చింది. లాప్రోస్కోపీ వచ్చినప్పుడు కూడా అలానే అందరూ భయపడ్డారు, అసలు ఓపెన్ చేయకుండా అంత పెద్ద గడ్డని బయటికి ఎలా తీస్తారు అని. మేము ఇంత చిన్న 1 సెంటీమీటర్ ఓపెనింగ్ ఇస్తాం, ఎలా ఇంత చిన్న ఓపెనింగ్లోంచి అది వస్తుంది? జనరల్గా ఇవి న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ, ఇట్లా ఆలోచించడం, డౌట్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. బట్ మెల్లగా దే స్టార్టెడ్ గెటింగ్ మోర్ నాలెడ్జ్. ఓకే. తెలిసింది, ఓకే ఇది ఇలా చేస్తున్నారు, చంక్స్ చిన్న చిన్న పీసెస్ చేసి గడ్డను తీస్తున్నారు, పెరిగింది ఇన్ఫర్మేషన్. సేమ్ థింగ్ ఇప్పుడు రోబోటిక్ కూడా. ఓకే. సో లాప్రోస్కోపీ కన్నా కూడా రోబోటిక్లో ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ ఆఫర్ చేయగలుగుతున్నాం. పేషెంట్కి బ్లీడింగ్ చాలా తక్కువ సర్జరీలో, సాయంత్రం కల్లా లేచి తిరుగుతారు, ఇంటికి కూడా అదే రోజు పంపించవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా మెల్లగా, ఇవి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, సో మెల్లగా అందరికి తెలిసే కొద్దీ ఆ ఫియర్ పోతుంది. సో ఇప్పుడు రోబోటిక్ హ్యాండ్స్ హ్యూమన్ హ్యాండ్స్ని రెప్లికేట్ చేస్తున్నాయి కదా, విచ్ వన్ లైక్ యూ వుడ్ ఫీల్ బెటర్, విచ్ ఇస్ బెటర్? సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్స్ అండి. ఇట్ మిమిక్స్ అ హ్యూమన్ హ్యాండ్స్ డెక్స్టెరిటీ. ఓకే, సపోజ్ సిజర్, లాప్రోస్కోపీలో స్ట్రైట్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సపోజ్ సిజర్ ఉందనుకోండి, నేను కట్ చేయాలి, ఇలా స్ట్రైట్గా ఈ సిజర్ ఇలా వెళ్ళి ఇలా కట్ చేస్తుంది. రోబోటిక్లో అలా కాదు. రోబోటిక్లో సిజర్ లోపలికి వెళ్ళినాక ఐ కెన్ బెండ్ ద సిజర్ లైక్ దిస్, ఐ కెన్ బెండ్ ద సిజర్ లైక్ దిస్, ఐ కెన్ బెండ్ ద సిజర్ లైక్ దిస్. నా హ్యూమన్ హ్యాండ్ ఎలా ఎలా తిరుగుతుందో అలా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ తిరగగలదు. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద డెక్స్టెరిటీ. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంకా ఒక మనిషి అన్న ఏమన్నా చిన్న ట్రెమర్స్ అన్నా ఉంటాయేమో కానీ వేళ్ళల్లో, ఆ హ్యూమన్ టచ్ నుంచి లోపలికి ఆ ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు ఆ మూవ్మెంట్ రోబోట్లోకి, ఆ ఫైన్ ట్రెమర్స్ని కూడా ఇట్ ట్రాన్స్లేట్స్ ఇంటూ మైక్రో మూవ్మెంట్స్. సో లోపల ఇట్స్ గోయింగ్ వెరీ వెరీ ఫైన్ అట్లా. సో ఇట్స్ జస్ట్ అన్ అమేజింగ్ అడ్వాంటేజ్. సో ఎట్లాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ చేస్తున్నారు విత్ రోబోటిక్ సర్జరీస్లో? సో రోబోటిక్స్తో ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఫైబ్రాయిడ్స్లో చాలా రకాలు చూస్తాం మనం. ఫైబ్రాయిడ్ అనే పదం ఒక్కటే, కానీ చాలా దాని పొజిషన్ని బట్టి వేరే వేరేగా ఉంటాయి సర్జరీస్, దాని సైజ్ని బట్టి వేరే వేరేగా సర్జరీ ఉంటుంది. సో సిమ్టమ్ని బట్టి వేరే వేరేగా సర్జరీ ఉంటుంది. కొందరికి గర్భసంచి సైడ్ నుంచి పెరిగి కిడ్నీ నుంచి వచ్చే పాస్ ట్యూబ్ని బ్లాక్ చేసేస్తుంది. అప్పుడు మేము ఆ ఫైబ్రాయిడ్ని, ఆ పాస్ ట్యూబ్ని, యూరిన్ ట్యూబ్ వస్తుంది కదా, యూరేటర్ అని అంటాం, దాన్ని సపరేట్ చేయాలి. అక్కడ సర్జరీ వేరేగా ఉంటుంది. సో ఇట్లా దెర్ ఆర్ సర్టన్ ఆడ్ పొజిషన్స్ వేర్ వీ మైట్ నీడ్ మోర్ ఎక్స్టెన్సివ్ విజిబిలిటీ. ఇప్పుడు రోబోటిక్లో 3D విజువలైజేషన్, మ్యాగ్నిఫైడ్ విజువలైజేషన్, ఇట్స్ మచ్ ఈజియర్ టు యాక్సెస్ దోస్ ఏరియాస్. అండ్ ఇప్పుడు నేను కింద ఉన్న ఫైబ్రాయిడ్ని తీయాలనుకోండి, ఇలా స్ట్రైట్గా వెళ్ళడం కన్నా లాప్రోస్కోపీ, ఐ కెన్ గో లైక్ దిస్ ఫ్రమ్ డౌన్. సో ఐ విల్ బీ డూయింగ్ మచ్ లెస్ డ్యామేజ్ ఇన్సైడ్ వెన్ ఐమ్ ట్రైంగ్ టు యాక్సెస్ దిస్ ఫైబ్రాయిడ్. అట్లా. సో కామన్గా పనికొచ్చేది ఇట్లా ఆడ్ పొజిషన్స్లో కానీ, వేరే పేగుల దగ్గర, యూరిన్ ట్యూబ్స్ దగ్గరగా ఉన్న ఫైబ్రాయిడ్స్కి కానీ మచ్ అడ్వాంటేజెస్. ఇంకొకటి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంది, చాలా కామన్. ఈ ఎండోమెట్రియోసిస్ ఎలా అంటే, పీరియడ్ బ్లీడింగ్ బయటకి ఏదైతే అవుతుందో అలా లోపలికి అదే టిష్యూ లోపల పెరుగుతూ లోపల బ్లీడ్ అవుతుంది అనమాట. సో బ్లడ్ గడ్డలు కట్టడం ఓవరీస్లో, సో ఎండోమెట్రియోటిక్ చాక్లెట్స్ ఇస్తానంటాం. అండ్ ఈ ఎండోమెట్రియోటిక్ టిష్యూ ఎలా ఉంటుందంటే, అది ఎక్కడెక్కడైతే పెరుగుతుందో ఇట్ బరోస్ డీప్ అండ్ డ్యామేజెస్ ద టిష్యూ అనమాట. సో పేగుల మీద పెరుగుతుంది, బ్లాడర్ మీద పెరుగుతుంది, పాస్ సంచి మీద, అండ్ కిడ్నీ నుంచి వచ్చే మళ్ళీ యూరిన్ ట్యూబ్స్ మీద పెరుగుతుంది. సో ఇట్ కెన్ గ్రో ఎనీవేర్ ఇన్ ద పెల్విస్ అండ్ సమ్టైమ్స్ అవుట్ సైడ్ ద పెల్విస్ ఆల్సో. సో ఇలాంటి డిజీజ్ హియర్ నేను ఉట్టి గర్భసంచి మీద, అండాశయాల మీద సర్జరీ చేయట్లేదు, నేను ఇంకా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాను. పేగుల మీద చెయ్యాలి, బ్లాడర్ మీద చెయ్యాలి. సో ఇట్లాంటి ఏరియాస్లో బెస్ట్ ఈజ్ రోబోటిక్. ఎండోమెట్రియోసిస్లో మాత్రం బెస్ట్. ఇంకా ఫైబ్రాయిడ్ అన్నా నేను ఏదో కష్టాలు పడి తీయచ్చేమో కానీ, ఎండోమెట్రియోసిస్కి మాత్రం బెస్ట్ ఇస్ రోబోటిక్ సర్జరీ. బికాజ్ ఎక్కడెక్కడ ఉంటుంది ఆ ఫైన్ ఏరియాస్, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద పెల్విస్ యూ హ్యావ్ టు గో. సో ఇట్ విల్ బి మచ్ మచ్ సింప్లర్ విత్ రోబోటిక్. ఇంత ఎక్కువ డిసెక్షన్ చేసే బదులు చిన్న డిసెక్షన్లో ఐ కెన్ గో అండ్ రీచ్ ద ఏరియా. సో ట్రెడిషనల్ కంటే కూడా రోబోటిక్ ఇస్ ద బెస్ట్ అంటే? డెఫినెట్లీ. అండ్ వాట్ అబౌట్ ద కాస్ట్?
సో robotic cost is the biggest fear. More than the fear of the surgery, ఈ మధ్య పబ్లిక్లో దీని రేట్ ఎంత ఉంటుందో అన్న ఫియర్ ఎక్కువ ఉంది. సో ఐడియలీ స్పీకింగ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ బికాస్ ద రోబాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఓకే, సో ఎక్కువ ఎక్విప్మెంట్ కాస్ట్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా సర్జరీ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. కానీ ఇన్సూరెన్స్ ఇస్ కవరింగ్ దిస్. ఓకే. ఇన్సూరెన్స్లో robotic సర్జరీ కవర్ అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే మీరు ఆ క్లాజెస్ అన్ని కరెక్ట్గా చదువుకోవాలి. ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్ తెలుసు కదా మీకు, చిన్న సబ్ క్లాజెస్ ఉంటాయి విచ్ పీపుల్ మైట్ మిస్. True. సో అడ్వాన్స్డ్ సర్జికల్ మెథడ్స్కి కవరేజ్ ఉందా ఓకే. అది చూసుకోవాలి. సో ఇఫ్ యువర్ ఇన్సూరెన్స్ ఇస్ కవరింగ్ అడ్వాన్స్డ్ సర్జరీస్ దెన్ robotic ఇస్ కవర్డ్ అండర్ ఇట్. అప్పుడు ఏ టెన్షన్ లేదు. అదర్వైజ్ చేతిలో నుంచి పెట్టుకోవాలంటే అంత కాస్ట్లీ సర్జరీ ఎవరికైనా కష్టమే అది. డెఫినెట్లీ. సో దే షుడ్ బి స్మార్ట్ విత్ దేర్ ఇన్సూరెన్సెస్. సో జనరల్గా ఎట్లాంటి గైనకాలజికల్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్లలో రోబోటిక్ సర్జరీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లేడీస్లో ఉన్న కామనెస్ట్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్. ఓకే, ఇంకా ఈ ఎండోమెట్రియోసిస్ హెస్ బికమ్ సో సివియర్ ఈ మధ్య. పేగులకి, బ్లాడర్కి అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మేము ఇంకా ఒట్టి యూట్రస్ మీద, ఓవరీస్ మీద ఆపరేట్ చేయట్లేదు. వీ హ్యావ్ టు గో మోర్ ఎక్స్టెన్సివ్లీ. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అడ్వాంటేజెస్ దేర్ అనమాట. అండ్ సపోజ్ కొందరు ఆల్రెడీ బ్లడ్ తక్కువతో వస్తారు, ముందే హెవీ బ్లీడింగ్ సఫర్ అయ్యి బ్లడ్ తక్కువతో వచ్చారనుకోండి, వాళ్ళకి రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీ చేయడం కన్నా robotic చేస్తే సర్జికల్ బ్లడ్ లాస్ ఇంకా తక్కువ ఉంటుంది. సో ఆపరేషన్లో అయ్యే బ్లీడింగ్ ఇంకా తక్కువ ఉంటుంది. సో అది బెనిఫిషియల్ కదా వాళ్ళకి. ముందే బ్లడ్ తక్కువ ఉండి తర్వాత మళ్ళీ సర్జరీలో బ్లడ్ పోయి మళ్ళీ బ్లడ్ ఎక్కించి ఇవన్నీ ఉండవు. చాలా చాలా బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్. సో దట్ ఈస్ వెరీ మచ్ అడ్వాంటేజెస్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ సపోజ్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, ఒక్క ఫైబ్రాయిడ్ తీయడం ఓకే, సపోజ్ కొందరికి 10-15 ఫైబ్రాయిడ్లు కూడా తీసిన రోజులు ఉన్నాయి. సో ఆటోమేటిక్గా గంటలు అయిపోయే సర్జరీ మీకు 6-7 గంటలు అవుతుంది అనమాట అక్కడ. సో అట్లా ఎక్స్టెన్సివ్ సర్జరీ ఉన్నప్పుడు roboticతో మాకు ప్రిసిషన్ చాలా బాగుంటుంది. సో ఆ ప్రిసిషన్ బాగున్నప్పుడు వీ కెన్ డూ ఫాస్టర్. ఓకే. అప్పుడు పేషెంట్ మత్తులో 6 గంటలు 7 గంటలు ఉండకుండా 2-3 గంటలు అయిపోద్ది. అది ఇంకా బెనిఫిషియల్ కదా. ఆ అనెస్థీసియా డ్రగ్ డోస్ కూడా తగ్గిపోతుంది అక్కడ. సో ఇలాంటివి దెర్ ఆర్ అన్సీన్ అడ్వాంటేజెస్. అది అర్థం కాదు అందరికి. సో దీస్ ఆర్ ద థింగ్స్. రోబోటిక్ అనేసరికి జనరల్గా భయపడతా ఉంటారు, ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనేసి. అండ్ అసలు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా లేదా కూడా కనుక్కోకపోవచ్చు ఎందుకులే అనేది. యాజ్ యూ సెడ్ దిస్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ దెమ్. సో మీరు పెల్విక్ ఫ్లోర్ రీకన్స్ట్రక్షన్ చేస్తుంటారా? అండ్ హూ ఇస్ మోస్ట్ బెనిఫిషియల్? సో ఇప్పుడు ఏజ్డ్ లేడీస్కి కొందరికి గర్భసంచి జారింది అని అంటాం, రైట్? దాన్ని గర్భసంచి జారింది అని తెలుగులో అంటారు, బట్ ఇంగ్లీష్లో ఇట్స్ ప్రొలాప్స్ అనమాట. నార్మల్ డెలివరీ లైన్ వాళ్ళకి ఆ రోజుల్లో కింద మళ్ళీ మసిల్ స్ట్రెంత్ అవ్వడానికి ఎక్సర్సైజులు కూడా వాళ్ళకి తెలిసేవి కాదు. డెలివరీలు అయిపోయేవి, ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు. అదంతా ఓవర్ టైం లూజ్ అని అవుతూ వస్తుంది అనమాట విత్ ఈచ్ డెలివరీ. ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ చైల్డ్ బర్త్స్తో ఇంకా ఎక్కువ లూజ్ అయ్యేది. కొందరికి ఇంకా కండ బలం కూడా తక్కువ ఉన్న వాళ్ళకి ఈజీగా కింద లూజ్ అయిపోయి గర్భసంచి జారేదన్నమాట. ఓకే. సో ఇలాంటి వాళ్ళకి ఇది రిపేర్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఆ ఏరియా అంతా కింద కండనంతా టైట్ చేసేయడం అనమాట. సో పైన నుంచి యూఆర్ గోయింగ్ టు పుల్ ద యూట్రస్ అప్ అండ్ అటాచ్ ఇట్ టు అదర్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్. ఓకే. సో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. కొందరు గర్భసంచి తీసేసిన తర్వాత మాయ కూడా జారి బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ జస్ట్ ద వెజైనా ఒకటే జారి బయటకు వచ్చేస్తుంది. వన్స్ గర్భసంచి తీసిన తర్వాత ఒక బ్లైండ్ ఎండ్ వెజైనా ఉంటుంది కదా, అది కూడా ప్రొలాప్స్ అవుతుంది. దాన్ని కూడా పేగు జారిందని అంటారు తెలుగులో. సో ఏంటంటే ఇప్పుడు దీన్ని లోపల ఏదో ఒక స్ట్రక్చర్కి అటాచ్ చేయాలి కదా, ఇది మళ్ళీ ఇలా జారకుండా ఉండాలంటే యూజువలీ ఈ సర్జరీస్ అన్నిటికీ ఒక మెష్ యూస్ చేస్తాం అనమాట. సో పొట్ట లోపల నుంచే ఆ వెజైనాని లోపలికి లాగేసి మెష్ వేసేసి మెష్ని అటాచ్ చేసేస్తాం లోపల. సో ఆ తర్వాత జారకుండా ఉంటుంది అనమాట. సేక్రోకాల్పోపెక్సీస్ అని అంటాం. ఇవన్నీ రోబోటిక్గా దే కెన్ బి డన్ వండర్ఫుల్లీ. డిసెక్షన్ తక్కువ. అండ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజువలీ వయసులో ఎక్కువైన వాళ్ళే ఉంటారు. అట్లీస్ట్ ఈజీగా 60 అబవ్ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా తక్కువ అనెస్థీసియా టైంలో బెటర్గా చేయొచ్చు. బ్లీడింగ్ ఏమి ఎక్కువ అవ్వకుండా. ఆ ఏజ్ వాళ్ళు తట్టుకోలేరు కదా, అంత సర్జరీ స్ట్రెస్ కూడా వాళ్ళు తట్టుకోలేరు. సో ఇట్స్ సింప్లర్ ఫర్ దెమ్. అండ్ అట్లాంటి పేషెంట్స్ని మీరు ఈ సర్జరీస్కి అవాయిడ్ చేస్తూ ఉంటారు బికాస్ అట్ 60 and 50s నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ అనుకుంటా కదా. నో, సీ నౌ డేస్ అనెస్థీసియా అండ్ హోల్ సర్జికల్ టెక్నాలజీ ఈజ్ సో అడ్వాన్స్డ్, ఎవరికి పలానా చెయ్యలేము అని ఉండదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు 80 ఆ వయసు వాళ్ళకి మత్తు వల్ల ప్రాబ్లం ఉంటుంది, సర్జరీ వల్ల కాదు. సర్జరీ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా సరిగ్గా మానదు వాళ్ళకి. ఓకే. ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది, ఫాస్ట్గా హీలింగ్ ఉండదు, వాళ్ళ బాడీ రిపేరింగ్
టెండెన్సీ అంత ఫాస్ట్‌గా ఉండదనమాట. అలాంటి వయసుతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాజ్ సచ్ సర్జరీ వల్ల అయ్యే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో అసలు ఫస్ట్ వాట్ ఈస్ రోబోటిక్ సర్జరీ? రోబోటిక్ Hmm. సర్జరీ అన్నప్పుడు చాలా మందికి రోబోట్ చేస్తుందా సర్జరీ లేకపోతే డాక్టర్ చేస్తారా అనే అనుమానం. డెఫినెట్‌గా డాక్టరే చేస్తున్నారండి. సో, రోబోటిక్ సర్జరీ అంటే బేసికలీ సీ పేషెంట్ దగ్గర నుంచొని మేము ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం ముందు. ఇప్పుడు పేషెంట్ దగ్గర నుంచొని లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తున్నాము. వేర్ ఓపెన్ చేయకుండా చిన్న చిన్న ఓపెనింగ్స్‌లోంచి చేస్తాం. ఇప్పుడు రోబోటిక్‌లో ఏమవుతదంటే దేర్ ఈస్ అ రోబోట్ పేషెంట్ టేబుల్ మీద ఉంటుందనమాట అది. రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మన ఆర్మ్స్ లాగానే. సర్జన్ ఆర్మ్స్ లాగానే. ఇప్పుడు సర్జన్‌కి ఒక అసిస్టెంట్. నాకు 2 ఆర్మ్స్, అసిస్టెంట్‌కి 2 ఆర్మ్స్. ఇక్కడ రోబోట్‌కే 4 ఆర్మ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. సో, సేమ్ ఓపెనింగ్స్ పెడతాము. అండ్ రోబోటిక్ ఆర్మ్స్ విల్ బి డాక్డ్ దేర్ అనమాట. ఓకే. అటాచ్ చేస్తాం అక్కడ. దెన్ ద సర్జన్ ఈస్ గోయింగ్ టు బి సిట్టింగ్ అట్ ద కన్సోల్. దేర్ ఇస్ అ సెపరేట్ యూనిట్. పేషెంట్ ఇక్కడుంటే సెపరేట్‌గా కంప్లీట్ అసలు కనెక్షనే ఉండదనమాట. కాన్సోల్ ఉంటుంది. ఆ కాన్సోల్‌కి ఈ రోబోట్‌కి కనెక్షన్ ఉంటుందన్నమాట. ఓకే. సో, సర్జన్ కాన్సోల్ అంటే వేర్ ఐ యామ్ సిట్టింగ్. నా ముందర లోపల ఐఎమ్ లుకింగ్ ఇంటు ద కాన్సోల్ అండ్ ఐఎమ్ ఆపరేటింగ్. ఇప్పుడు నా చేతిలో 2 ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఏమంటారు? చిన్నప్పుడు మనం వీడియో గేమ్స్ ఆడాం కదా! రిమోట్ ఉండేది. 2 సైడ్స్ నుంచి ఆడతాం కదా! అట్లా 2 నా చేతిలో ఉంటాయన్నమాట ఇన్‌స్ట్రుమెంట్స్ విత్ బటన్స్ అండ్ మై ఫుట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ బటన్స్ అనమాట. సో, సపోజ్ నేనిప్పుడు ఆపరేట్ చేయాలి. ఒకదాన్ని పట్టుకోవాలి, ఒకదాన్ని కట్ చేయాలి. సో, ఐల్ యూజ్ బోత్ మై హ్యాండ్స్. ఓకే. సపోజ్ ఇప్పుడు అది 2 ఆర్మ్సే అవుతది కదా! సపోజ్ నేను ఇంకో ఆర్మ్ వాడాలి. లోపల ఒక బటన్ ఉంటది. అది మారిస్తే ఇట్ విల్ గో టు ది అదర్ ఆర్మ్. అప్పుడు నా అసిస్టెంట్ హ్యాండ్ గూడా. సో, మామూలుగా ఓపెన్ సర్జరీస్‌లో లాప్రోస్కోపిక్ సర్జరీస్‌లో ఇద్దరుంటారు. ఒక సర్జన్, ఇంకెవరన్నా అసిస్టింగ్. అది అది ఇంకో జూనియర్ సర్జన్ అయ్యుండొచ్చు, ఎవరన్నా హెడ్ నర్స్ అయ్యుండొచ్చు, ఎవరన్నా అయ్యుండొచ్చు. బట్ ఇన్ రోబోటిక్ ఓన్లీ 1 పర్సన్ డస్ ఎవ్రీథింగ్. ఓకే. సో, నేనే కూర్చొని ఐ ఓన్లీ విల్ బి డూయింగ్ ఐ కెన్ యూజ్ ఆల్ 4 ఆర్మ్స్ ఆఫ్ ద రోబోట్ అనమాట. ఓకే. సో, నేను కదిలితేనే అక్కడ ఆర్మ్స్ కదులుతాయి. బ్యూటిఫుల్. యాహ్! సో, అన్‌లెస్ ఐ మేక్ ఎనీ మూవ్‌మెంట్ హియర్ ఇట్ విల్ నాట్ మూవ్. ఈవెన్ ఎ లిటిల్ బిట్ ఆల్సో ఇట్ విల్ నాట్ మూవ్. ఎక్కడిదక్కడ ఆగిపోతుందది. సో, ఇట్స్ కంప్లీట్‌లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సర్జన్. ఓకే. సో ద కాన్సోల్ ఈస్ ఆల్సో ఇన్ ద రూమ్ ఓన్లీ. యాహ్! ఇన్ ద సేమ్ ఆపరేటింగ్ రూమ్. ఓకే. ఇప్పుడు అడ్వాన్స్‌గా ఉన్న రోబోటిక్స్‌లో ఇంకేం అడ్వాన్స్‌మెంట్స్ ఉన్నాయి? సో, మెడికల్ ఫీల్డ్ ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్ ఇన్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో, ఇప్పటివరకు మనం మాట్లాడింది పేషెంట్ ఈజ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్, సర్జన్ ఈజ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రోబోట్ ఆపరేషన్ జరుగుతుంది అని అనమాట. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడంటే ఈ మంతే మార్చ్ 2026లో ఒక న్యూస్ వచ్చింది. ఐ డోంట్ నో ఇఫ్ యూ సీన్ ఇట్. ఒక సర్జన్ యూకేలో ఉన్న ఇండియన్ ఒరిజిన్ సర్జన్ యాక్చువల్లీ. ఓకే. డాక్టర్ దాస్ గుప్తా. హీ హ్యాస్ ఆపరేటెడ్ అ పేషెంట్ ఇన్ యూఎస్ ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ అ రోబోట్. అంటే పేషెంట్ యూఎస్లో ఉన్నాడు, రోబోట్ అక్కడుంది, కాన్సోల్ మాత్రం ఇక్కడుంది. సో, లండన్ నుంచి ఈయన అమెరికాకి ఆపరేట్ చేశాడు. సో, అంత అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. సో, ఇమాజిన్ వాట్ దిస్ కెన్ డూ టు హెల్త్ కేర్ అండి. అందరు ఎంత ఊర్ల నుంచి ఎంత దూరం నుంచి వస్తుంటారు పాపం మంచి సర్జరీలు చేయించుకోవడానికి. నిజంగానే అవన్నీ ఆ అడ్వాన్స్మెంట్స్ ఎక్కువగా అవైలబిలిటీ వచ్చేస్తే హెల్త్ కేర్ విల్ ఇంప్రూవ్ లైక్ ఎనీథింగ్. ఏ మారుమూల ప్రాంతంలో కూడా అడ్వాన్స్డ్ సర్జరీ చేయొచ్చు. డెఫినెట్లీ. ఇప్పుడు జనరల్‌గా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్‌కి కొన్ని డౌట్స్ ఉంటాయి. వాట్ ఇఫ్ రోబోటిక్ సర్జరీ చేస్తున్నప్పుడు ఏదన్నా జరగరానిది జరిగితే వాట్ కెన్ యూ స్టాప్ ఇట్ ఇమీడియట్లీ? అట్లాంటి ఆప్షన్ ఉంటుందా? వాట్? సో, రోబోటిక్‌లో ఏంటంటే సర్జన్ కంట్రోలే మొత్తం ఉంటుంది కాబట్టి సర్జన్ ఏమి చెయ్యందే రోబోట్ ఏమి చేయదు. ఓకే. ఫస్ట్ రూల్. సర్జన్ కదిలితేనే అది కదులుతుంది. ఏ ఇన్‌స్ట్రుమెంట్ ఎప్పుడు కదలాలనేది కూడా సర్జన్ ఈస్ ద వన్ హూ డిసైడ్స్ ఎవ్రీథింగ్. ఓకే. ఓకే. అండ్ మేము సర్జన్ కాన్సోల్‌లో కూర్చొని చూస్తూ చేస్తాం కదా! మేము అక్కడ మా హెడ్ పెట్టే ఏరియా దగ్గర కూడా 2 సెన్సర్స్ ఉంటాయి. ఓహ్! సో, ఇన్ కేస్ సడన్‌లీ ఐ ఫీల్ లైక్ ఓకే సమ్ ఇన్‌స్ట్రుమెంట్ అక్కడ ఏమైనా కదిలిందా అని ఐ జస్ట్ మూవ్ బ్యాక్. రోబోట్ గోస్ టు అ స్టాండ్ స్టిల్. ఓకే. దట్స్ వాట్ ద సెన్సర్స్ డూ. సో, నథింగ్ హ్యాపెన్స్. ఈవెన్ టెక్నికలీ గానీ ఇంకేమన్నా ఎలక్ట్రికల్ ఇష్యూ గానీ ఏమన్నా వచ్చే ప్రసక్తే ఉండదు అక్కడ. ఓకే. Those sensors are so strong. The minute the surgeon is not seen between the sensors, everything goes into a standstill.
ఓకే. ఇప్పటి ట్రెండ్‌లో లైక్ చాట్ జీపీటీ ఏఐ వచ్చిన తర్వాత పేషెంట్స్ ఆర్ డెఫినెట్‌లీ ఇంతకుముందు గూగుల్‌లో సెర్చ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నీ చూసుకొనే వస్తున్నారు. సో, హౌ ఈస్ ఇట్ పాజిటివ్ ఫర్ యూ ఆర్ నెగెటివ్‌గా చూస్తున్నారా? సి ఇప్పుడు ఈ ఈ అండ్ డిజిటల్ ప్రెజెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ డాక్టర్స్ హాస్పిటల్‌లో కంటే గూడా సోషల్ మీడియాలో ఎక్కువ కనిపియాల్సిన అవసరం వచ్చింది. there are two ways to look at this, two separate questions. So the first thing you said chat gpt ఇవన్నీ దీనివల్ల అడ్వాంటేజెస్ ఉంది, డిసడ్వాంటేజెస్ ఉంది. అడ్వాంటేజెస్ ఏంటంటే ఎవరికన్నా ఏమైనా సిమ్టమ్ అనిపిస్తే వాళ్ళు ఇది ఏమైనా సీవియరా కాదా అని వెంటనే ఎవరైనా దూరం ఉన్నోళ్ళు డాక్టర్స్ దగ్గర నుంచి చూసుకోవచ్చు ఏంటి దీని సివియరిటీ అనేది కొంత అర్థం అవుతుంది. ఆ కొంతవరకే దాని బెనిఫిట్. డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సపోజ్ హెడ్ఏక్ అని కొడితే బ్రెయిన్ క్యాన్సర్ అని కూడా చెప్తుంది. చూపిస్తుంది. ఇప్పుడు టెన్షన్ పడినోడికి వచ్చేది హెడ్ఏకే, బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నోడికి వచ్చేది హెడ్ఏకే. అది గూగుల్కి చాట్ జీపీటీకి ఎలా తెలుసు డిఫరెన్షియేట్ చేయడం? సో అది డిసడ్వాంటేజ్. దెన్ సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వీటన్ని ఈ ప్లాట్ఫామ్స్ వల్ల పేషెంట్ యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. రావడమే ఫుల్ స్ట్రెస్గా వచ్చేస్తున్నారు. ఏమో ఉంది డాక్టర్ నాకు ఇది ఉంది అని. సో నౌ డేస్ ఎలా ఉందంటే పేషెంట్ని చూస్తే ఒక 5 to 10 minutesలో మొత్తం ప్రాబ్లం అంతా డిస్కస్ చేసి ట్రీట్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం అనమాట. ఆ తర్వాత ఒక 20 నిమిషాలు ఆ చాట్ జీపీటీ క్వరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడమే అయిపోతుంది. ఓకే. ఇట్స్ బికమింగ్ లైక్ దాట్. ఆబ్వియస్లీ వాళ్ళ అప్రిహెన్షన్ వాళ్ళ ఫియర్ని కూడా అడ్రస్ చేయాలి. అదర్వైజ్ దెన్ దే స్టార్ట్ థింకింగ్ దట్ లేదు ఈ డాక్టర్ ఇది మిస్ చేసినట్టుంది అని. ఇట్స్ బికమింగ్ లైక్ దాట్. సో ఓవర్ ఇన్ఫర్మేషన్తో ఉన్న అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అండ్ వాట్ అబౌట్ ద సోషల్ మీడియా ప్రెజెన్స్? డాక్టర్స్ సోషల్ మీడియాలో కనిపిస్తేనే అరే దీస్ ఆర్ ద ఓన్లీ వెరిఫైడ్ డాక్టర్స్ అనే స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. See, social media presence for doctors is secondary. Primary is the doctor good. If it's a surgeon, is the surgeon good. So, ఇప్పుడు నేను మొత్తం నా ప్రాక్టీస్లో ఏమీ సరిగ్గా చేయకుండా ఒక టాబ్లెట్ కూడా కరెక్ట్గా రాయకుండా ఇఫ్ ఐఎమ్ జస్ట్ డాన్సింగ్ ఆన్ సోషల్ మీడియా ఎవరు వచ్చినా వేస్ట్. మహా అంటే ఒకరు వస్తారేమో ఆ వీడియో చూసి, తర్వాత ఎవరు రారు. So, see, even I am on social media, okay? I am also doing health awareness videos. So, that is to improve general public's health knowledge. అవేర్నెస్ పెంచడానికి అవేర్నెస్ పెంచడానికి. సో ఇఫ్ దే సీ దే నో వాట్. ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని ఎవరికి తెలియదు మన దేశంలో. ఇప్పుడు నేను క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి అని ఒక వీడియో పెడితే అందరికీ తెలుస్తుంది. అట్లా వాడుకోవాలి దాన్ని, నాట్ ఫార్ మార్కెటింగ్. సో యూ కాంట్ యాక్చువల్లీ ఎవరైనా మార్కెటింగ్ చెయ్యాలనుకున్నా సక్సెస్ అవ్వరు దాంట్లో. ఎందుకంటే ఒకరిద్దరు వస్తారేమో, మూడో వాళ్ళు రారు. బికాస్ అర్థమైపోద్ది కదా ఈ డాక్టర్కి మ్యాటర్ ఉందా లేదా అనేది. సో దట్స్ వై ఐ సెడ్ ఇట్ ఇస్ సెకండరీ. ఫస్ట్ ఒక డాక్టర్కి క్లినికల్ నాలెడ్జ్ ఉండాలి, సర్జికల్ స్కిల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఆ తర్వాత సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉంటే ఇట్స్ జస్ట్ అన్ యాడెడ్ బెనిఫిట్ అంతే. సో ఇఫ్ యూ హ్యావ్ టు బర్స్ట్ వన్ మిత్ అబౌట్ robotic surgeries, what would it be? The biggest and the worst one is that the robot does the surgery. It's not true. Robot doesn't do the surgery. The surgeon is doing the surgery. ఇట్స్ జస్ట్ దట్ మేము ఇంకా బెటర్ రిసోర్సెస్తో చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. అది రోబోట్ చేస్తుంది, ఏదో మెషిన్ చేస్తుంది అని కాదు, సర్జనే చేస్తున్నట్టు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్. సో రోబోటిక్ సర్జరీ అన్నప్పుడు చాలా ఉంటాయి కదా, బికాజ్ ఇట్ ఈస్ టెక్నికల్గా. సో ఎట్లాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు అండ్ వాట్ ఈస్ ద కీ? ఇప్పుడు రైట్ నౌ నేను ఐఎమ్ ఆపరేటింగ్ ఆన్ డావించి సిస్టమ్. ఓకే, సో వన్ ఆఫ్ ద ఫస్ట్ రోబోటిక్ సిస్టమ్స్ దట్ కేమ్ ఇన్ అండ్ చాలా అడ్వాంటేజ్. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే 3D మ్యాగ్నిఫైడ్ విజువలైజేషన్ ఒకటి ఉంటుంది. సెకండ్, దెర్ ఈస్ వెరీ మచ్ ప్రెసిషన్ మా డిసెక్షన్లో కానీ ఏదన్నా. సో అండ్ మెనూవరబిలిటీ. ఓకే, ఇప్పుడు నేను ఇన్స్ట్రుమెంట్ని ఏ యాంగిల్లో అయినా 360 మెనూవర్ చేయగలుగుతాను. సో దీస్ ఆర్ ద యాడెడ్ అడ్వాంటేజెస్ ఆఫ్ అ రోబోట్. ఓకే, పేషెంట్కి దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ మచ్ లెస్ బ్లడ్ లాస్. సర్జరీ అప్పుడు బ్లీడింగ్ అనేది ఉండదు, చాలా 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 తక్కువ ఉంటుంది. సెకండ్, ఫాస్ట్ రికవరీ. ఆ రోజే పంపించేయచ్చు, మహా అంటే 24 గంటల్లో పంపించేయచ్చు. ఓకే, సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. థర్డ్, ఈవెన్ ఆ తర్వాత రికవరీ కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్. అంటే పలానా తినకూడదు, పలానా చేయకూడదు, ముందులానే ఉండొచ్చు. సర్జరీ ముందు ఎలా ఉన్నారో అలానే ఉండొచ్చు. నెక్స్ట్ డే నుంచే స్టెప్స్ ఎక్కచ్చు, జాగింగ్ చేసుకోవచ్చు, జిమ్ చేయొచ్చు, అన్ని ఓకే, నార్మల్ లైఫ్. ఎస్ ఎస్. ఓకే, మీరు చెప్పండి, ఒక నార్మల్ పర్సన్ మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళకి, ఒక లేమన్కి అర్థం కావాలి అంటే రోబోటిక్ సర్జరీ అంటే ఏంటిది? బ్రీఫ్లీ యూ ఎక్స్ప్లెయిన్. సో రోబోటిక్ సర్జరీలో సర్జన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో టేబుల్ మీద ఉంటారు.
పేషెంట్ మీద మేము చేతులతో చేసేవాళ్ళం ఇప్పటి వరకు. ఇప్పుడు రోబోటిక్‌లో ఏం చేస్తామంటే రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయన్నమాట. పేషెంట్ మీద రోబోట్ ఉంటది. ఆర్మ్స్ ఉంటాయి, రోబోటిక్ ఆర్మ్స్. సర్జన్ పక్కన కన్సోల్ దగ్గర కూర్చుంటారన్నమాట. సో, సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని ఆపరేట్ చేస్తారు. సో, సర్జన్ చేతులు కదిలినప్పుడే అక్కడ రోబోటిక్ చేతులు కదులుతాయి. ఓకే. సో, ఎవ్రీథింగ్ సర్జన్ ఈజ్ ఓన్లీ డూయింగ్. సర్జన్ ఎక్కడ చూడాలనుకుంటారో కెమెరా అక్కడికే వెళ్తది. సర్జన్ ఎక్కడ కట్ చేయాలనుకుంటున్నారో అక్కడే సిజర్ ఎళ్తదనమాట. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ సర్జన్ డైరెక్ట్‌గా వెళ్లి కట్ చేయడం కన్నా గూడా రోబోట్ కట్ చేయడం ఈజ్ మచ్ మోర్ ప్రిసైజ్ అండ్ ఎఫిషియంట్. ఓకే. ఇప్పుడు మన హ్యాండ్ ట్రెమర్స్‌ని గూడా ఫిల్టర్ చేసేసి మైక్రో మూవ్‌మెంట్స్‌కి కన్వర్ట్ చేసేస్తది రోబోట్. సో, అట్లా. సో, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ విత్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే 2D ఇన్‌స్ట్రుమెంట్ కదా! ఇప్పుడు స్ట్రెయిట్‌గా వెళ్లి స్ట్రెయిట్‌గా కట్ చేస్తుంది. రోబోటిక్ విల్ గో లైక్ ఎ హ్యూమన్ హ్యాండ్. ఇట్ కెన్ టర్న్ ఆల్ అరౌండ్ అన్నట్టు. ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు హెసిటేట్ అవుతా ఉంటారు, రోబోటిక్ సర్జరీ అన్నప్పుడు. అట్లాంటి పేషెంట్స్‌కి హౌ డు యూ కౌన్సిల్ దెమ్ ఫర్ ద రోబోటిక్ సర్జరీ? ఇట్స్ వెరీ హ్యూమన్ దట్ దే హ్యావ్ దట్ ఫియర్ గానీ, యాంగ్జైటీ గానీ ఉండడం అనేది. స్పెషల్లీ బికాజ్ చాలా పబ్లిక్‌లోనే మిత్స్ ఉంటాయి. రోబోట్ చేస్తది, సర్జన్ చేయరు ఇలాంటివి. సో, నేనేం చెప్తానంటే ఇలాంటి పేషెంట్స్‌కి వాటెవర్ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో, దానికి మీకు సర్జరీ ఏదైతే అవసరం పడిందో, మీ సర్జికల్ సేఫ్టీ అండ్ ఎఫికసీ ఇంకా 10x, 20x ఎక్కువ ఉంటది. సపోజ్ లాప్రోస్కోపిక్ ఇన్‌స్ట్రుమెంట్‌తో నేను ఒక ఏరియాలో కట్ చేయాలనుకుంటే అక్కడ మేబీ ఒక 2-3 మిల్లీమీటర్స్ వరకు ఎక్స్‌ట్రాగా కట్ అవ్వచ్చు. ఇన్ రోబోటిక్ ఐల్ బి కట్టింగ్ ఎగ్జాక్ట్‌లీ 1 మిల్లీమీటర్ అంటే 1 మిల్లీమీటరే. అంత ప్రిసైజ్ ఉంటదది. ఓకే. సపోజ్ ఇప్పుడు ఒక వుమెన్ పెల్విస్ అంటే ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ఏరియా. దేర్ ఆర్ సో మెనీ ఆర్గన్స్, నరాలు ఎక్కువ ఉంటాయి, బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటది. ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ఉన్నాయి అక్కడ. మోషన్ బ్యాగ్ గానీ, యూరిన్ బ్యాగ్ గానీ, గర్భసంచి గానీ, యూరినరీ ట్యూబ్స్, యూరేటర్స్ గానీ, మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ దేర్. సో, ఆ ఏరియాలో అంత నారో స్పేస్‌లో ఆ ప్రిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. అండ్ అనదర్ థింగ్, నేను పేషెంట్‌కి ఏం చెప్తానంటే సర్జరీ కూడా త్వరగా అయిపోతది. సో, ఇప్పుడు లాప్రోస్కోపీస్‌లో వెన్ వి డూ పెద్ద ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ సర్జరీస్ కానీ, ఇట్ ఈస్ లిటిల్ టైమ్ కన్స్యూమింగ్. ఓకే. సో, రోబోటిక్‌లో దట్ విల్ బి మచ్ సింప్లర్, మచ్ ఫాస్టర్. బికాస్ విత్ ద రోబోటిక్ ఆర్మ్ ఐ యామ్ ఏబుల్ టు యాక్సెస్ ఏరియాస్ ఈజిలీ. సో, నేను ఎక్కువ ఐ డోంట్ హ్యావ్ టు స్ట్రగుల్ అరౌండ్. ఓకే. సో, ఇట్లా దేర్ ఆర్ సెవరల్ అడ్వాంటేజెస్. ప్లస్ పేషెంట్‌కి నేను నెక్స్ట్ డేనే ఇంటికి పంపించొచ్చు. రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. బ్లడ్ లాస్ ఏమీ ఉండదు. ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. సో, పేషెంట్స్ ఆలోచించేటప్పుడు ఇదే ఆలోచించాలి. ఈ రోబోట్ చేస్తదా సర్జన్, అదసలు క్వెషనే కాదు. ఎందుకంటే సర్జనే చేస్తారు. ఈ రీసెంట్ టైమ్స్‌లో మీరు హ్మ్. లైక్ ఏదైనా ఎవరైనా పేషెంట్‌ని మీరు చూసారా? లైక్ ఫాస్ట్ రికవరీ హ్మ్. ఆఫ్టర్ ద రోబోటిక్ సర్జరీ? ఫాస్టెస్ట్ రికవరీ మేము సర్జరీ అయిన రోజే పంపించేస్తాం ఇంటికి. దట్స్ ఆల్. నెక్స్ట్ డే వాళ్ళు ఆఫీస్‌కి కూడా ఎళ్తారు. సో, పొద్దున సర్జరీ అయితే ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ మైనర్ సర్జరీస్. మేజర్ సర్జరీ అయినా గూడా గర్భసంచి తీసే సర్జరీ గానీ, ఫైబ్రాయిడ్స్ తీసే సర్జరీ గానీ, మార్నింగ్ 8, 9 ఆ టైంకి యూజువల్లీ సర్జరీస్ ఉంటాయి. సాయంత్రం 8, 9 కల్లా ఇంటికి పంపించే రోజులు కూడా ఉంటాయన్నమాట. ఓకే. సో, దట్స్ హౌ ఫాస్ట్ వీ కెన్ సెండ్ దెమ్. ఆ సాయంత్రం 8, 9 వరకు కూడా ఎందుకంటే అనెస్థీసియా ఇస్తారు కదా! ఆ మత్తు ఎఫెక్ట్ ఉంటది. డ్రౌజీగా ఉంటారు నిద్రలో. వెంటనే లేసి ఎళ్ళలేరు కాబట్టి వీ మేక్ దెమ్ వెయిట్ టిల్ 12 అవర్స్ అట్‌లీస్ట్ అన్నట్టు. ఓకే. సో, ద నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌లీ దే కెన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. యెస్. ఓకే. నెక్స్ట్ డేనే అన్నీ చేసుకోవచ్చు. ఏ టు జెడ్ ఎవ్రీథింగ్. ముందు రోజు సర్జరీ ముందు ఎలా ఉన్నారో అలానే ఉండొచ్చు. ఓకే. సో, వర్క్ దట్స్ హౌ ఆల్సో. ఎవ్రీథింగ్. జిమ్, జాగింగ్ ఎవ్రీథింగ్. ఓకే. సో, రోబోటిక్ సర్జరీస్ అన్నప్పుడు చాలా ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటారు అండ్ చాలా ఒబేస్డ్ కూడా ఉంటూ ఉంటారు. సో, ఇస్ ఇట్ సేఫ్ ఫర్ దెమ్? సో, ఒబిసిటీ ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోతుంది. ఓల్డ్ అనే కాదు, యంగ్‌స్టర్స్, ఈవెన్ టీనేజర్స్ కూడా వి ఆర్ సీయింగ్ ఒబిసిటీ ఉంటున్నారు. చాలా హై ఒబిసిటీ ఉంటున్నారు. సో, ఒబిసిటీతో మనకొచ్చే ఇష్యూ ఏంటి? ఇప్పుడు కుట్లు మానవు. ఎక్కడ కుట్లు పడినా కుట్లు మానవు. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చీమొచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఆబ్వియస్‌లీ కీ హోల్ సర్జరీస్, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ఈజ్ మచ్ బెటర్. ఓకే. అది పైకొచ్చేటప్పటికి. లోపల మేము సర్జరీ చేసే ఏరియాలో ఒబీస్‌గా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లోపల కూడా ఫ్యాట్ డిపాజిట్స్ చాలా ఉంటాయి కదా! అన్ని ఏరియాస్ దగ్గర ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి. పెరిటోనియల్ లేయర్స్ అండ్ అన్ని దగ్గర ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటుందన్నమాట. సో, ఒబీస్ పీపుల్‌కి ఇంకా కొంచెం ఎక్స్‌టెన్సివ్‌గా చేయాల్సుంటది లోపల. సో, అట్లాంటోళ్ళకి రోబోటిక్ విల్ హ్యావ్ యాడెడ్ అడ్వాంటేజ్. మోర్ ప్రిసిషన్ ఇన్ ద సర్జరీ. వీ కెన్ గెట్ టు ద టార్గెట్ ఏరియా వెరీ ఈజిలీ అమంగ్ ద ఫ్యాట్ టిష్యూస్. అలా ఉంటుందన్నమాట. సో, దట్ ఈస్ మచ్ మోర్ అడ్వాంటేజెస్ ఫర్ హై BMI పీపుల్. ఓకే. ఎంత వెయిట్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కన్సిడర్ చేయాలి రోబోటిక్ సర్జరీని.
చాలా వరకు మనం వింటూ ఉంటాము మెడికల్ టూరిజం అన్నప్పుడు. మెడికల్ టూరిజం అంటే నాకు తెలిసి ఐ గెస్ ఇండియా నంబర్ 1 ఉండొచ్చు. ఇంతకుముందు లైక్ డెంటిస్ట్ అండ్ ఆల్ ఉంటుంది. బట్ యాస్ వి ఆర్ ఆల్సో అడ్వాన్సింగ్ ఇన్ ఎవ్రీథింగ్ మినిమల్ ఇన్వేసివ్ రోబోటిక్స్ దీంట్లో. సో ఇస్ రెయిన్బో ఆఫరింగ్ సచ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫర్ ఈవెన్ లైక్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా? Yes, medical tourism lo India is one of the best because we are providing excellent clinical services, excellent surgical skills, and at a good cost. ట్రూ. సో ఒక పేషెంట్కి ఇంతకన్నా ఏం కావాలి? సో వేరే కంట్రీస్లో చూడ్డానికి బాగున్నా కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు హెల్త్ కేర్కి వచ్చేటప్పటికి. సో ఇండియాలో మెడికల్ టూరిజం చాలా పెరిగిపోయింది అండ్ రెయిన్బో ఇస్ అ వెరీ గుడ్ డెస్టినేషన్ ఫర్ మెడికల్ టూరిజం. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ కానీ దేనికి కానీ రెయిన్బో ఇస్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్. లైక్ ఐ సెడ్ విమెన్స్ హెల్త్కి వచ్చేసరికి A to Z ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అట్ రెయిన్బో బర్త్ రైట్. సో అది ఇండియన్స్కి అఫ్ కోర్స్ ఫార్ మెడికల్ టూరిజం నుంచి వచ్చే వాళ్ళకి కూడా. సో డెఫినెట్లీ ఆల్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్. ఓకే. యా సో విత్ గెట్టింగ్ టూ మచ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్ మెడికల్ ఫీల్డ్లో చాలా ఎక్కువ చూస్తుంటాం. 10 yearsలో రోబోటిక్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ రీప్లేస్ చేస్తుంది అంటారా? డెఫినెట్లీ, మోస్ట్ డెఫినెట్లీ. బికాస్ ఓపెన్ సర్జరీస్ నుంచి లాప్రోస్కోపీకి వచ్చినప్పుడు ఆ అడ్వాంటేజెస్ వల్లనే కదా ఓపెన్ ఇప్పుడు ఆపేసాం. అసలు ఎవరికి ఓపెన్ సర్జరీస్ చేయట్లేదు. ఓకే. నో మ్యాటర్ ఏ ట్యూమర్ సైజ్ ఉన్నా ఎక్కడున్నా ఏదున్నా లాప్రోస్కోపీగా చేయగలుగుతున్నాం. ఇమాజిన్ ఇప్పుడు లాప్రోస్కోపీ నుంచి రోబోటిక్కి లాప్రోస్కోపీని మించిన అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇంకా. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు రిప్లేస్ దిస్. అండ్ ఇట్లా ఒబిసిటీ పెరిగిపోతుంది, హెల్త్ కండిషన్స్ పెరిగిపోతున్నాయి, ట్యూమర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు 50 మందిలో 100 మందిలో ఒకరు చూసేవాళ్ళం, ఇప్పుడు 10 మందిలో 20 మందిలో చూస్తున్నాము. సో కామన్ అయిపోయినాయి ప్రొసీజర్స్, యంగ్స్టర్స్లో అయిపోయినాయి. ఫర్టిలిటీ అంటే ఈ సర్జరీస్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీస్ కావాల్సిన వాళ్ళు, ఇవన్నిటికీ హోలిస్టిక్గా చూస్తే దిస్ హ్యాస్ సో మెనీ అడ్వాంటేజెస్ మనకి రోబోటిక్ సర్జరీ. ఓకే. సో ఈవెన్చువలీ ఓన్లీ ఈ కాస్ట్ ఆఫ్ ద రోబోట్ వల్ల కొంచెం స్లోగా పెరుగుతుందేమో కానీ ఈవెన్చువలీ ఇట్ విల్ రీప్లేస్ లాప్రోస్కోపిక్ సర్జరీ. బట్ ఐ గెస్ ఇనిషియల్గా మీరు చెప్పినట్టు దెర్ ఆర్ ఇన్సూరెన్స్ ఆల్సో ఆఫరింగ్ రోబోటిక్స్. సో లాప్రోస్కోపీస్ కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇట్ వాజ్ అ స్లో కర్వ్ కదా, మెల్లగా వచ్చింది అదంతా. ఇట్ బికేమ్ వెరీ కామన్ నౌ. ఇప్పుడు అలానే రోబోటిక్ ఆల్సో విల్ టేక్ ఇట్స్ టైమ్ బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. యాజ్ అ ఉమెన్ సెంటర్డ్ హాస్పిటల్ దాంట్లో మీరు వర్క్ చేస్తున్నారు. సో అక్కడ మీరు యూనిక్గా ఏం ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? Rainbow is a completely women-centered birthright, is a completely women-centered hospital, and of course most of us are women surgeons like me. So what మేము అక్కడ added benefit what we are giving A to Z, అది అంటే ఉట్టి డెలివరీలే చేస్తున్నారు హాస్పిటల్లో అని కాదు. ఎవ్రీథింగ్, హార్మోనల్ ఇష్యూస్ నుంచి హై రిస్క్ సర్జరీస్ వరకు, క్యాన్సర్ కేర్ వరకు, ఎవ్రీథింగ్ ఒక విమెన్ హెల్త్కి గైనకాలజిక్ పరంగా ఏమేమి అవసరమో ఆల్ సర్వీసెస్ ఆర్ దేర్. ఓకే. అడిషనల్గా ఇప్పుడు తల్లి పిల్లల హాస్పిటల్ అని అంటారు, చాలా ఉన్నాయి తల్లి పిల్లల హాస్పిటల్స్, కానీ ఎక్కువ డెలివరీస్ డీల్ చేస్తారు. సో మేము బర్త్ రైట్లో వాట్ వీఆర్ ఏబుల్ టు డూ ఇస్ వీఆర్ ప్రొవైడింగ్ ఇంకా చాలా చాలా అడ్వాన్స్డ్ అనమాట. ఓకే. ఇప్పుడు లాప్రోస్కోపిక్ రోబోటిక్, లాప్రోస్కోపిక్ ఆల్రెడీ చేస్తున్నాం చాలా ఏళ్ళ నుంచి. నౌ రోబోటిక్, దట్ ఈస్ అ న్యూ ఫెదర్ ఆన్ అవర్ క్యాప్ అనమాట. ఓకే. సో రోబోటిక్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే వేరే హాస్పిటల్స్లో జనరల్ సర్జన్స్ దగ్గర చేయించుకోవడం కన్నా ఇప్పుడు లేడీస్కి దే హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ ఇట్ డన్ ఒక రైట్ ప్లేస్లో బై ద రైట్ డాక్టర్. అంటే ఒక గైనకాలజిస్టే చేస్తున్నారు సర్జరీ అన్నట్టు. సో దట్స్ వాట్ వీఆర్ ఏబుల్ టు న్యూలీ ప్రొవైడ్ టు ఎవ్రీబడి, రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీ. దట్స్ ద నెక్స్ట్ థింగ్ ఇన్ విమెన్స్ హెల్త్ కేర్. గ్రేట్. ఇప్పుడు రీసెంట్గా ఒక్క రోజులో లైక్ హౌ మెనీ కేసెస్ డూ యూ సీ రోబోటిక్ సర్జరీలో? సో రోబోటిక్ కొత్తగా వస్తుంది కాబట్టి మాకు ఇంకా లాప్రోస్కోపీసే ఎక్కువ అవుతున్నాయి. బికాజ్ ఇంకా పేషెంట్స్కి ఆ నాలెడ్జ్ రావాలి, ఇన్సూరెన్స్ కవర్స్ రావాలి. సో రోబోటిక్స్ మేము వీక్లీ 1 to 2 చేస్తున్నాము. Laparoscopies we do almost 10 to 15 in a week, sometimes more also. But it will soon the numbers might change, reverse అవ్వచ్చు. సో బట్ యా రోబోటిక్స్ ఆర్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే. చాలా ముందు అసలు 3 నెలలకు ఒక సర్జరీస్ అయ్యేవి రోబోటిక్, బికాజ్ పేషెంట్స్ అసలు అక్కడ దాకా ఆ టాపిక్ దాకా కూడా వచ్చేవాళ్ళు కాదు. రోబోట్ అంటేనే దేవర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. సో ఇప్పుడు రాను బెటర్ కవరేజెస్ అన్నీ వస్తున్నాయి ఇన్సూరెన్స్లో కూడా. సో వీక్లీ వీఆర్ లుకింగ్ అట్ 1 to 2 సర్జరీస్. అండ్ అందరికీ చేయం కదా రోబోటిక్, వీ డూ ఓన్లీ ఫార్ ద ద హై రిస్క్ కేసెస్.
సింపుల్ చిన్న చిన్న సిస్ట్స్ ఉన్న వాళ్ళకి, చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపీతోనే అయిపోతుంది. వై షుడ్ వి బర్డెన్ దెమ్ విత్ ద ఎక్స్‌ట్రా కాస్ట్? సో, హై రిస్క్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి విల్ డూ. Okay. So, how are you keeping up with rapidly evolving robotic surgeries and all advancements in it? సో, హెల్త్ కేర్‌లో అడ్వాన్స్‌మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సర్జరీలో టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. సో, నేనే కాదు, ఎనీ సర్జన్, ఎనీ డాక్టర్ ఫర్ దట్ మ్యాటర్ మేము అప్‌డేట్ అవుతూ ఉండాలి. Hmm. ఓకే. మాకు రీసెర్చ్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడున్న జబ్బులు అసలు 50 ఇయర్స్ బ్యాక్ కొన్ని లేవు కూడా అసలు. సో, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. దాంతో పాటు మేము కూడా ఎవాల్వ్ అవ్వాలి. దెర్ ఇస్ Okay. నో ఆల్టర్‌నేటివ్ దేర్. సో, సర్జికల్ ఫీల్డ్‌కొచ్చేసరికి ఓపెన్ సర్జరీ నుంచి లాప్రోస్కోపీ నుంచి రోబోటిక్‌కొచ్చాము. దానివల్ల ఎంతో బెనిఫిట్స్, ఎంతోమంది బెనిఫిట్ అయ్యారు. సో, ఎవ్రీ సర్జన్ ఆల్సో షుడ్ డూ దిస్. లేదులే మాకు గడిచిపోతుంది కదా అంటే, ఇప్పుడు అంబాసిడర్ కార్ ఉన్నప్పుడు అంబాసిడర్ కార్ తోలాము. ఇప్పుడు స్పోర్ట్స్ కార్స్ వస్తున్నాయి. వి ఆర్ గెట్టింగ్ ఈవెన్ ఎలక్ట్రిక్ కార్స్. ఇప్పుడు కూడా లేదు నేను అంబాసిడరే నడుపుతాను అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. True. సో, వి ఆల్సో హ్యావ్ టు మూవ్ విత్ ది ఎవాల్వింగ్ టెక్నాలజీ. So, thank you so much for coming. Thank you for your insights too. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.